వాళ్ళ వెల్మ కులస్తులను ఇవ్వాల కూడా చెప్తున్నా, మళ్ళా నేను వాడొద్దు కానీ ఈ కొడుకులను తింటా. వెల్మన మీరు ఖబర్దార్, ఇప్పటి నుంచి నడవనీయరా. ఒకవేళ ఇటువంటి కుట్రలు పన్నితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేం కాంగ్రెస్ నాయకులము, బలమైన నాయకులం ఉన్నాం. మేము కూడా బయటకు వస్తే మీ భాషింగాలు కడతాం, మీ ఈపులు భాషింగాలు విమానాలు మోగుతాయి కొడుకులారా చెప్తున్నా. వెల్మన ఇవల్ల ఈ వెల్మ పని మాత్రం పక్క పడతాం. ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా చెప్తున్నా. నేను షాద్నగర్ ఎమ్మెల్యే చెప్తున్నా కొడుక, నేను కూడా డైరెక్ట్ గా భౌతిక దాడులకు తయారున్నాను మీదికి. హలో 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 వీర్లపల్లి శంకర్ గారు పిఏనా అండి మీరు? అవునండి, హేమంత్ నా పేరు. హేమంత్ ఏడున్నాడు ఆ ఎమ్మెల్యే గాడు? మాకు బద్దలు భాషింగాలు చేస్తున్నాడు కదా, మాకు బద్దలు భాషింగాలు అయితే వాన్ బద్దలు భాషింగాలు అయితే చూస్తాము. ఏడున్నాడు ఆడు? కొడంగల్ పోయిండు. కొడంగల్ పోయిండా? సరే, ఎప్పుడు వస్తాడండి హైదరాబాదు చెప్తాం అని? ఎమ్మెల్యే షాద్నగర్కి ఎమ్మెల్యే ఆడు, ఎల్మోలకు కాదు. ఎల్మోలో బద్దలు భాషింగాలు చేసి బద్దలు భాషింగాలు కడతా అంటాడు ఆ లంజోడు కాడు. ఎవరి బద్దలు భాషింగాలు కడుతూ రేపు ఆదివారం చూపిస్తాము. మాట్లాడేటప్పుడు మాట్లాడే తరిగా తెలియదు ఆయనకి ఎమ్మెల్యే ఉండి? చెప్పండి, మీరు ఆయన పిఏనే కదా, చెప్పండి. అది మాట్లాడే పద్ధతి అండి అది? అవునవును, కరెక్టే. అదే అది ఏ సందర్భంలో ఎన్నో ఇంటర్వ్యూలో మాట్లాడినట్టున్నాడు. అది బల్లగుల్లి మరి చెప్తున్నాడు. మీ ఎల్మోలకు బద్దలు భాషింగాలు చేస్తారా అంటే ఆడు ఎమ్మెల్యేనా లేకుంటే రౌడీ ఆడు? అదే అది మన ఏ సందర్భంలో అయింది ఏంది ఏం కదా మేము కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. లేదు చేయండి, రేపు ఆదివారం చూపిస్తాం. ఆ ఎల్మోల సత్యేంద్ర రేపు ఆదివారం చూపిస్తాం. వాడు ఎమ్మెల్యే అయితే వనికి తొత్తు ఆడు, రేవంత్ రెడ్డికి తొత్తు. రేవంత్ రెడ్డి కాలు నాకమని పోయి ఆడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి, మాకు కాదాడు. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ, ఒకసారి బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చిత్తోడి మా మీద మాట్లాడతాడు. సరే అవన్నీ ఎందుకు లేండి ఇప్పుడు ఏదైనా. అరే ఎందుకు లేదండి, మా మనోభావం దెబ్బతినట్లేదా? మీ ఎమ్మెల్యే బద్దలు భాషింగాలు చేస్తా అంటే మా మనోభావాలు దెబ్బతినట్లేదా? ఎమ్మెల్యేనా రౌడీ ఆడు లేకుంటే వీధి కుక్కనా ఆడు? రాజ్య కుక్క.